ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఫస్ట్ ఒక సీరియల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బ్రేక్ ఈవెన్ ఇచ్చిన సీరియల్ అంటే ఆ సీరియల్ నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనిపించిన సీరియల్ స్వాతి ముత్యమేనా సార్? దానికి ముందు ఇంకేనా? స్వాతి ముత్యం కాదు, స్వాతి చినుకులు, పర్లేదు స్వాతి చినుకులు. బట్ నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది 2000లో మంజులా మేడం గారికి నేను రుద్రాంగాలు చేసినప్పుడు వాళ్ళు చాలా ఆవిడ చాలా నమ్మకంతో నాకు ఆ ప్రాజెక్ట్ అప్పు చెప్పారు. అది కూడా ఫస్ట్ హాఫ్ నేను చేయలేదు, సెకండ్ హాఫ్ నేను చేశాను. అక్కడ నా మీద నాకు ధైర్యం వచ్చింది, ఎస్ ఐ కెన్ డూ. నేను ఇక్కడ వీళ్ళ సహచర్యం నేను బాగానే తయారయ్యాను. నేను నవ్ ఐ కెన్ డూ అనే టైంలో మన ఎన్టీఆర్ వాళ్ళ మామగారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అప్పుడు ఒక డైలీ సీరియల్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామగారు ఆయన సీరియల్ చేద్దామని ఉంటే నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, వాడి ద్వారా వెళ్ళి అప్రోచ్ అయ్యాను అనమాట. అప్పుడు మేము ఫస్ట్ శ్రీకారం సీరియల్ చేశాను. అది 200 ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఐ గాట్ ఎ ఫస్ట్ గుడ్ నేమ్ అండి. అప్పుడు నన్ను శ్రీకారం రాధాకృష్ణ అని పిలిచేవాళ్ళు. శ్రీకారం రాధాకృష్ణ. ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగులో చాలా తక్కువ సీరియల్స్ ఉండేవి, ఆ కాంపిటీషన్ మార్కెట్ నిలబడుతూ వచ్చేవాడిని. ఆ తర్వాత నాకు కౌశిక్ లాంటి కొంతమంది పరిచయం అవటం, భరణిని నేను ఇంట్రడ్యూస్ చేయటం, ఆర్టిస్ట్ భరణిని. ఆ తర్వాత నాకు ఇక్కడ తెలుగులో లిమిటెడ్గా ఉన్నాయి రాఘవేంద్ర కంపెనీలో కౌశిక్ చెప్పిన ప్రాజెక్టు, రాఘవేంద్ర గారి కంపెనీలో నీకు నాకు మధ్య ఒక నువ్వు, నీకు నాకు మధ్య నువ్వని ఒక షార్ట్ ఫిల్మ్ అండి. షుడ్ బి చిన్న మెసేజ్బుల్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే ఒక చిన్న పిల్లవాడి ద్వారా ఎలా కలవాల్సి వచ్చింది వాళ్ళని చిన్న ఇతివృత్తంతో తీసుకున్న కథ అది. అది సక్సెస్ అయిన తర్వాత నన్ను ఆర్కా మీడియా మన చిన్న గారు పిలవటం, ప్రసాద్ గారు పిలవటం, నీకు ఒడిస్సాలో సీరియల్ ప్రాబ్లం ఉంది, నీకు హిందీ వచ్చా అన్నాడు. అందరూ తెలిసిన విషయం చెప్తా, ఎవరికైనా అవసరమే తల్లి, అప్పుడు డబ్బులు అవసరం ఉంది. నాకు హిందీ రాదు, బట్ ఐ వాంట్ టు డూ. నేను నాకు వచ్చని చెప్పి అబద్ధం చెప్పి నేను ఒరిస్సా వెళ్ళిపోయి డైరెక్ట్ చేశాను. బై గాడ్ గ్రేస్, బై మై హార్డ్ వర్క్ ఆ ప్రాజెక్ట్ మంచి హిట్ అయింది. సంస్కారం ఒక 4 రేటింగ్ నుంచి 14 రేటింగ్ తీసుకెళ్ళిపోయాను. అక్కడ కూడా టీమే. మీకు చెప్తున్నా కదా, నా జర్నీలో నేను కంటే నేను మనమని నమ్ముతాను, నాతో పాటు నేను మంచి టీం ఉండాలని కోరుకుంటాను. ఇది నా సింపుల్, నా విజయ రహస్యం అయితే అది మెయిన్. మనం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, మీరు చూసుండరా? అంటే ఇంత పెద్ద జర్నీలో అవి ఆల్వేస్ అండి. మోసం చేయడం అనేది వ్యక్తిగత విషయాలు. అంటే మనం నమ్ముతున్నప్పుడు అవతల పక్క వాడు చాలా మంచివాడని మనం నమ్మాము, వాడు అడ్వాంటేజ్ మోసం వెళ్ళిపోయాడు. క్రియేటివ్ ఫీల్డ్కి వస్తే ఏమైందంటే మీ భావాలకి, ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంది, నా భావాల దగ్గరైన వాళ్ళు నేను పుల్ చేసుకుంటాను. ఇక్కడ మోసాలు ఉండవు. కాకపోతే వాడు ఏం చేస్తాడు, నాకంటే ఒక స్టెప్ ఎడవని ట్రై చేస్తూ వెళ్తుంటాడు. అది మోస్ట్ వెల్కమ్. అది ఇప్పుడు మనకు కూడా మంచిదే. ఇంకొక విషయం అండి, నా జర్నీలో నేను మీరు చిన్నపిల్లలు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, జనరల్గా ఒక గురువుగా ఇప్పుడు నా మీద ఉన్న ప్రేమ ఉన్న వీళ్ళందరూ కూడా మన చలపతి కావచ్చు, చాలామంది కూడా మా గురువు గారి వలన మా గురువు గారు అంటారు. అట్ ద సేమ్ టైం నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను కొన్ని వాళ్ళకి నేర్పుండొచ్చు, బట్ కానీ వాళ్ళ ద్వారా కొంతమంది ద్వారా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. అవునా? అంటే ఇది ప్రతి గురువు లైఫ్లో ఉంటుందని అనుకున్నాను నేను, బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీల్. అంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కొన్ని విషయాలు ఉంటాయి. మనం ఏమన్నా మాస్టర్ కదా, ఇక్కడ జీవితాలు ఎవరు మాస్టర్ లేరు కదా, అది క్లియరే కదా. ఈవెన్ ఎవరు మాస్టర్, అందరు స్టూడెంట్సే, సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్, దట్స్ ఇట్ అంతే. అంతేనా? ఆ తర్వాత మీరు అన్నట్టు నేను అక్కడ ఈటీవీ అక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వటం, మళ్ళీ అదే ఆర్కా మీడియా కంపెనీ, మన బాహుబలి చేసిన కంపెనీ నన్ను ఎన్నికి పిలవడం, ఇక్కడ 2 సీరియల్ స్టార్ట్ చేయటం, ఆ 2 పైలట్లు నేనే చేయటం, ఆ 2 సక్సెస్ అవ్వటం. ఇంకా తర్వాత అక్కడ నుంచి జర్నీ డైరెక్టర్ కృష్ణ దగ్గర రావడం. ఆయన దగ్గర 9 years ఉన్నా నేను. అక్కడ చేసిన ప్రాజెక్టే మీరు ఇందాక చెప్తున్న స్వాతి చినుకులు. పుత్తడి బొమ్మ చేశాను ఈటీవీకి, అది 18 episode వెళ్ళిపోయింది. 18 episode వెళ్ళిపోయింది. అది యాక్చువల్లీ మీకు చోటు భవన్ ఒక చోటీ భవన్ హిందీ ఒక సీరియల్ ఉండేది, చిన్నారి పెళ్లి కూతురు తెలుగులో అయింది. దానికి సైమల్టేనియస్ గా మేము చేసాం పుత్తడి బొమ్మ. అంటే మాకంటే అది కథ ఉంది, మనం కథ చేసాం. ఒక చిన్న పాత రోజుల్లో ఒక జమీందారులు మూర్ఖత్వంతో ఒక చిన్న పిల్లకి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి తన లైఫ్ ని ఎలా గ్రోన్ చేసుకున్నది ఒక కథ అనమాట. అది సైమల్టేనియస్ గా చేసాం. అది మంచి హిట్ అయింది ఈటీవీలో. దాని తర్వాత స్వాచినుకులు అండి. స్వాచినుకులు సింపుల్గా అంటే కృషి గారు ఒక పూట నాతో లైన్ అన్నాడు, ఓ పని చేద్దాం మల్లేని గారు, అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఆడపిల్ల కష్టాలే కదా అన్నాడు. ఎస్ సార్, బాగుంది సరిదని
ఆ కథే స్వాతి చినుకులు. అంతే ఆమెని. అనకాపల్లిలో ఉన్న అమెరికాలో ఉన్న అమ్మాయి, అనకాపల్లిలో ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరు కష్టాలు సేమ్. ఓకే. అప్పటి రోజుల్లో కొంచెం ఉండేవి కదా, తీసుకెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ చీట్ చేసి అక్కడ వేరే లైఫ్స్ ఉంటాం. అక్కడ నుంచి అమ్మాయి ఎలా వచ్చింది, వీళ్ళిద్దరు టుగెదర్గా ఎలా గురవునయ్యారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ కథకి ఇంకొంచెం ఎక్కువ ప్రాధాన్యత దొరికి ఆ కథని అలా 2000 ఎపిసోడ్ చేస్తూ ఉండదు. సచ్ గుడ్ అండ్ గ్రేట్. కానీ ప్రతి సీరియల్లో అమ్మాయి అంటే ఏడిపించాలి, ఆ అమ్మాయి అంటేనే పాపం అనుకువగా ఉండాలి, ఎవరేం చెప్పినా వినాలి, ఏడవాలి. ఇది ఒక కాన్సెప్ట్ మ్యాండేటరీగా ఉంటుంది కదా సార్. దాన్ని ఎందుకని పూర్తిగా మార్చేసి ఒక స్త్రీ కూడా రైవలరీ ఉండగలదు, లేకపోతే ఒక స్త్రీ కూడా ఫైట్ చేయగలదు, అలాంటి స్టోరీస్ చాలా చాలా తక్కువ మంది చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మీరు ఆ విధంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు కొంచెం. ఎస్, మీరు అన్నదానికి ఫస్ట్ నేను కూడా వచ్చిన కొత్తలో మీరు అన్నట్టే ఒక అమ్మాయిని బాధ పెట్టి రేటింగ్ చేసి సీరియల్ చేస్తున్నాను. ఒక మనిషి జర్నీలో ఎక్కడో చోట మనం ఒక రియలైజ్ అవుతామండి. మనకి కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత మనకి డబ్బులు అనొచ్చు, ఐ డోంట్ నో, ఒక ఇండివిజువాలిటీ అనొచ్చు, ఏదో చెప్పాలని ఒక ఇంటెన్షన్ నాకు 2010 స్వాచ్యులకు తర్వాత స్టార్ట్ అయింది. 2013 తర్వాత. అప్పుడు నేను మా టీవీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అన్నప్పుడు, అంటే సక్సెస్ఫుల్ అనేది ఎక్కువ దాదాపు ఉంటుండే, నాకు గుర్తింగ్ అది. బట్ నా హార్డ్ వర్క్ అనుకోవచ్చు, నా టాలెంట్ అనుకోవచ్చు, నా టీం అనుకోవచ్చు, ఈ మూడు కలిపితే నేను అంటాను నేను. సో అప్పుడు ఒక అక్కడ రావు గారు ఉన్నారు, ఆయన మౌనరాగం సీరియల్ చేద్దాము, ఇది మాత్రం నేను మీరు ఎస్పెషల్ దీంట్లో ప్రమోట్ చేయండి. మౌనరాగం అనేది ఒక మోగమ్మాయి కదండి. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ హీరోయిన్ మాట్లాడకపోతే సీరియల్ ఏంటి అనే క్వశ్చన్ మ్యాండేటరీ వస్తుంది. ఉంది. రెండోది ఏంటంటే అసలు అక్కడ మా టీవీ బాస్ ఎవరైతే ఉన్నారో అది పెద్ద ఛాలెంజ్. అసలు డైలాగ్ లేకుండా డైలీ సీరియల్ చూడని రోజుల్లో ఒక మగపిల్ల కథ చెప్తాను కానీ ఆయన ఛాలెంజ్ చేయడమే గొప్ప విషయం. దానికి నేను ఇచ్చిన డ్రామాటిక్ ఫార్మేషన్ ఏంటంటే వాళ్ళ ఆడపిల్లలే వద్దు నాకు అనే ఫాదర్కి మూగపిల్ల పుట్టింది. ఇది కథ. ఈ కథని అమ్ములు కథ ఇది. ఆ కథను చేస్తున్నప్పుడు నాకు ఛానల్ నుంచి ఒక 3-4 months అయినా స్టార్ట్ చేయట్లేదన్నా అనే ఆయన ప్రెజర్ ఉంది. ఈవెన్ దో ఐఎమ్ ట్రయింగ్ అండి, వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఈవెన్ దో అప్పుడు నేను 4 months నా అమ్ములు కోసం వెతికితే నాకు ప్రియాంక జైన్ అమ్ముల కోసం వెతికితే ప్రియాంక జైన్ నాకు 5th month 6th month దొరికింది అమ్మాయి. ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయి సినిమాలు చేసుకోవాలంటది. నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఆ సీరియల్ చేసినందుకు అది ఒకటి ఎప్పటికీ నా జీవితంలో ఒక జ్ఞాపకంగా ఉండే పుస్తకం ఉన్నది. టాప్ రేటెడ్ సీరియల్ మౌనరాగం. అసలు టాప్ రేట్ అంటే స్వాచ్యుల టాప్ రేట్, అన్ని టాప్ రేట్ కానీ బట్ ఇది అక్కడ నుంచి అర్థమైంది. అంటే ఆ సీరియల్ ఇందాక మీరు చెప్పింది క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఒక మూగ అమ్మాయి తన గెలుస్తూ తన కుటుంబాన్ని గెలిపిస్తూ తను గెలిచింది. ఒక మాట రాని అమ్మాయి, ప్రతి భావన కూడా ఆ అమ్మాయి భావనే బొమ్మ అయింది. ఆ బొమ్మ ఆర్ట్ అయింది. ఆర్ట్ ప్రపంచం గుర్తించింది, అమ్మాయికి డబ్బులు వచ్చి గెలిచింది. ఒక పెద్ద పెయింటర్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇది స్టోరీ. అంటే ఆ అమ్మాయికి ఆ రోజు చిన్నప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయాలన్న అవసరం, నాలో నా ఫీలింగ్, మా అమ్మ చెప్పాలన్న ఫీలింగ్ వేసి చిన్నప్పుడు బొమ్మే ఆ అమ్మాయి జీవితానికి ఒక అదృష్ట గీత అయింది. అలాంటి సీరియల్ అది చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎక్కువ చేయలేదండి. దాని తర్వాత చేసిన సీరియల్ ఇంకోటి మీకు నెక్స్ట్ ఇప్పుడు జీలో టెలికాస్ట్ అవుతున్న పడమటి సంధ్యారాగం. అది ఎందుకు డిఫరెంట్ అంటానంటే, పడమటి సంధ్యారాగం అనేది నవేడేస్ ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లం అనుకుంటా నేను. అంటే ప్రతి ఇంట్లో ఫాదర్ మదర్ ఏమంటారు, నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టు. ఇది నమ్ముతున్న ఒక పెద్ద ఆయన ఈ ఇంటర్నెట్ అనే మాయాజాలం కుటుంబ బంధాలని దూరం చేస్తుంది, మన విలువను తగ్గిస్తుందని చెప్పేసి ఆ ఇంట్లో రెస్ట్రిక్టెడ్గా అయినా ఆ ఇంట్లో సెల్ ఫోన్ వాడకూడదు, సెల్ ఫోన్ పెట్టుకుని ఆ ఇంట్లో రాకూడదు అని ఒక పెద్ద ఆయన ఒక పని స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్లోకి అమెరికాలోనే నెట్ లేకుండానే జీవితం గడవదు వాళ్ళకి. ఒక ఆశ్చర్య అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయి రావటం, ఆ అమ్మాయి ఇక్కడ విలువలు తెలుసుకోవటం, ఈ నెట్లో ఉన్న గూగుల్లో ఉన్న మంచి విషయాలు ఆయన తెలుసుకోవటం, వాళ్ళు ఎలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ అమ్మాయి విలువలు ఎలా తెలుసుకుంది, మన విలువల యొక్క గొప్పతనాన్ని చూపించాం. ఆ పక్కన రెండో పక్కన మనం నెట్లో సమాచారం మనకి చాలా వాల్యుబుల్ కూడా. మనం ఏదో తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన ఒకే అవసరం లేదు, ప్రతి విషయం దాంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఆయన కూడా రిలీజ్ అవుతాం అనమాట. ఈ ట్రావెల్ చేస్తుండే అంటే సమాజానికి ఏదో ఒక విషయం దీంట్లో దగ్గరగా చెప్పాలని తాపత్రమే పడమటి సంధ్య. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.